నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్లో గోల్కొండ నుంచి స్టార్ట్ చేస్తే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి వరకు కూడా అంగరంగ వైభవంగా జూన్ 24 నుంచి జూలై 24 వరకు కూడా జరిగింది. ఆషాఢ మాసం బోనం అంటే పెట్టిందే పేరు. తెలంగాణ ప్రాంతంలో పోతురాజుల అడావిడి, శివసత్తుల అడావిడి, బోనం ఎత్తుకున్నటువంటి మహిళలు చిన్న పెద్ద ముసలి ముతుక అందరూ కూడా గ్రామంలో ఉన్నట్టు వాళ్ళ గలిలో ఉన్నటువంటి అమ్మవార్లు అందరూ కూడా బోనం సమర్పించే విషయాలు చూసినట్టయితే మతిపోక తప్పదు. ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకోక తప్పదు. ఆషాఢ మాసం అయిపోయింది. మరి ఇప్పుడు శ్రావణ మాసం గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ దేవతలందరూ కూడా కులం వైజ్గా ఒక్కొక్క కులం వారు ఒక రోజు మరి అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. ప్రస్తుతం మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామము మారుతినగర్ లో శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 27 అనగా ఈ నెల ఆదివారం నుండి 30 తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ వజీర్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఆహ్వాన పత్రిక అందరికి జరగడం జరిగింది. కటౌట్లు కూడా మరి టెంపుల్ సంబంధించినటువంటి విషయాలన్నీ పొందుపరుస్తూ కటౌట్లు కూడా మరి ప్రాంతంలో పెట్టడం కూడా జరిగింది. 27, 28, 29, 30 రోజులలో జరిగేటటువంటి కార్యక్రమాలను మనం వీతినిసులు చూద్దాం. అలాగనే 3 తారీఖు అనగా ఆగస్టు ఆదివారం రోజు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేటటువంటి కార్యక్రమం కూడా వస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని వీతినిసులు చూద్దాం. అందరూ కూడా చుట్టుపక్కల ఎల్బీనగర్ ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకోవాలని కమిటీ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ తెలియజేయడం జరిగింది. సో 27, 28, 29, 30 రోజులలో ఏం కార్యక్రమాలు నిర్వహిస్తారో మాటల్లో చూద్దాం. జయంతి మంగళ కాళి భద్రకాళి కపాలిని దుర్గక్షమ శివ దాత్రి స్వహ స్వదా నమోస్తుతే. స్వస్తి శ్రీ వర్ధమాన వ్యవహారిక చంద్రమాన విశ్వాస నామ సంవత్సర శ్రావణ శుద్ధ తదియ సరియగు తేదీ 27/7/2020 ఆదివారం మొదలు శ్రావణ పంచమి సరియగు తేదీ 30/7/2025 బుధవారం వరకు త్రైహాత్మిక దీక్షతో శ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. సనాతనంగా వెలిసి పుష్కర అంటే 12 సంవత్సరాల క్రితం భక్తుల సౌజన్యంతో పునర్నిర్మాణం గావించబడి భక్తులకు కన్నబిడ్డల వలె కాపాడుతున్న శ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు 27/7/2025 ఆదివారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, గోపూజ, సూర్య పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీప స్థాపన, కర్కరి స్థాపన, అంకురార్పణ, నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక సర్వదోభద్ర మండప స్థాపన, ప్రధాన కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, హారతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు మూలమంత్ర జపములు, స్థాపిత దేవతార్చన, కాలశక్తి, జీవశక్తి, ప్రాణ శక్త్యాది మంత్రమూల పారాయణలు, శ్రీదేవి సప్తశతి మహాపూజ, అష్టాంగ సేవలు, హారతి, తీర్థప్రసాద వితరణలు జరుగుతున్నాయి. మరి 28 తారీఖు నాడు చూసుకున్నట్టయితే ఉదయం 8 గంటలకు స్థాపిత దేవతార్చన, మూలమంత్ర హననములు, వనదుర్గ, బల, అతిబల, మహాబల, బగలాముఖి, ప్రత్యంగిర, ఉపాంగిర మంత్రమూల పారాయణలు, శ్రీ కుబేర పాశుపత రుద్రాభిషేకము, రుద్ర హవనము, హారతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు స్థాపిత దేవతార్చన, శ్రీ చక్ర నవహరణ మహాపూజ, షడన్మాయ మహాపూజ, అష్టాంగ సేవలు, హారతి, తీర్థప్రసాద వితరణ కూడా జరుగుతుంది. 29 తారీఖు చూసుకున్నట్టయితే ఉదయం 5 గంటలకు శ్రీ ప్రసన్న మహాకాళి అమ్మవారికి మహాశక్తి న్యాస పారాయణ పూర్వక శతౌషధియుక్త మహాబలాభిషేకము, స్థాపిత దేవతార్చన, శ్రీ చండీ సప్తశతి పారాయణ పూర్వక నవచండీ యాగము, ప్రకార బలి, అమ్మవారి విశ్వరూప సందర్శనము, దృగ్బలి, మహాపూర్ణాహుతి, భక్తులకు మహాశీర్వచనము, తదుపరి తీర్థ ప్రసాద అన్న సంతర్పణ నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. 30 తారీఖు నాడు చూసుకున్నట్టయితే గ్రామ ఆడపిల్లలతో బొడ్రాయికి వేపాకు నీళ్లతో అభిషేకం చేయించబడును. మధ్యాహ్నం 3 గంటలకు గ్రామంలోని వారందరూ ఒకే సమయంలో డబ్బులతో బోనాల ఊరేగింపుగా వెళ్ళవలను. ఆడపిల్లలకు ఒడిబియ్యము లేదా కొత్త వస్త్రములు పెట్టవలను. 3 తారీఖు నాడు ఆదివారం ఉదయం 5 గంటల నుండి శ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి మరియు శ్రీ శ్రీ నల్లపోచ అమ్మవారికి విశేష మహాపూజ, ప్రత్యేక అలంకరణ, బోనాల సమర్పణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.